కుక్క కరిస్తేనే కాదు పిల్లి కోతి వల్ల కూడా ర్యాబిస్ వైరస్ సోకటం పక్కా. కుక్క కాటు వేస్తే రేబిస్ వైరస్ సోకుతుందని అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాణాంతక వైరస్ కుక్కల వల్ల మాత్రమే కాకుండా అనేక ఇతర జంతువుల వల్ల కూడా వ్యాప్తి చెందుతుందట. అవేంటో చూద్దామా? సాధారణంగా ర్యాబిస్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కుక్క కాటు. అంటే కుక్క కాటు వల్లనే ర్యాబిస్ అనే ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తుందని అందరికీ తెలుసు. అయితే ఈ ప్రాణాంతక వైరస్ కుక్కల వల్ల మాత్రమే కాకుండా మరికొన్ని జంతువుల వల్ల కూడా వ్యాప్తి చెందిందట. ఆశ్చర్యంగా అనిపించిన ఇందులో వాస్తవం ఉంది. మరి ఆ జంతువుల పేర్లేంటో తెలుసుకుందామా? పిల్లులు. పెంపుడు జంతువులు కాకుండా వీధులు వెంబడి తిరిగే పిల్లులు రెబిస్ వైరస్ వ్యాప్తికి కారణమవుతాయట. ఇవి చాలా వరకు వీధుల్లో ఉండే ఇతర జంతువులతో గొడవ పడుతుంటాయి. అలా ఇన్ఫెక్షన్ గురైన పిల్లలు మనుషులను కొరికితే వాటికి రేబిస్ సోకే ప్రమాదం ఉంది. ఇక కోతులు. ప్రపంచమంతా ఒకే రకంగా ఉండదు కదా, అలాగే కోతుల్లోనూ ఒకే రకమైన వైరస్ ఉండదు. ఆస్ట్రియా, ఆఫ్రికా దేశాల్లోని కోతుల్లో మాత్రం ర్యాబిస్ అనేక ప్రాణాంతక వైరస్ కామన్ గా ఉంటుందట. అవి మనుషులు కొరకటం లేదా గోళ్లతో రక్కటం లాంటివి చేసినప్పుడు రెబిస్ సోకే ప్రమాదం ఉందట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోతులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో వైరస్ పై అవగాహన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటుంది. ఇక గబ్బిలాలు. గబ్బిలాలు చాలా వేగంగా రెబిస్ వ్యాప్తి చెందుతాయి. గబ్బిలం ఘాటు చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ సరైన సమయంలో వైద్య చికిత్స పొందకపోతే ఇది ముదిరి ప్రాణాంతకం కావచ్చు. ఎలుకలు. ఎలుకల్లో చాలా తక్కువ శాతమే కనిపించిన సమూహంగా తిరిగే ఎలుకల్లో మాత్రం రెబిస్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందట. అందుకే ఎలుక కురికినప్పుడు త్వరగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పొరపాటున ఎలుకల ఆహారాన్ని ఎంగిలి చేసినా అది ఎంగిలి చేసే అనుమానం కలిగిన ఆ పదార్థాలను తినకూడదు. ఉడతలు. చూడటానికి చాలా చక్కగా ముద్దుగా కనిపించే ఉడుదలు ఈ రెబిస్ లాంటి వైరస్ ను వ్యాప్తి చేస్తాయి. కాకపోతే ఇది చాలా అరుదుగా జరుగుతుందట. అందుకే మీకు చాలా ఇష్టంగా అనిపించి ఉడతలకు ఆహారం తినిపించాలని అనిపించినా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. మంగూస్. సాధారణంగా చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మంగూస్ లో రెబిస్ అనేది చాలా కామన్ వైరస్. వాటిని కొట్టినప్పుడో లేదా బెదిరించినప్పుడో మాత్రమే దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కుందేలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. నక్కలు. నక్కల్లో ఉండే వైరస్ చాలా ప్రాణాంతకమట. అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నక్కలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. ఈ జంతువులతో పాటు చిప్ మంక్స్, రక్కూన్స్, స్కంక్స్ ర్యాబిస్ వైరస్ వ్యాప్తికి కారకాలుగా ఉంటాయి.